హలో హాయ్ ఓయ్ 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 ఏం జరుగుతుంది ఇక్కడ? ఆపరా ఇంకా? గిఫ్ట్లు కావాలా వద్దా? అయితే సైలెంట్గా ఉండండి. ఓకే 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 సూపర్. అసలు లేడీస్ ఉంటేనే ఎనర్జీ. ఇలా పొగిడితే మాత్రం. వెల్కమ్ టు బామలు సత్య బామలు, కో ప్రెజెంటింగ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. చలో మరి ఇదే హుషారుతో ఇదే జోష్తో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ పేరు హలమితి హబీబో. మన ఫస్ట్ రౌండ్ ఆడడానికి 6 బాంబులు రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎవరు ఆడబోతున్నారు? చిన్న చెల్లితో ముందు స్టార్ట్ చేద్దామని. చెల్లితో స్టార్ట్ చేద్దామన్నా. బుజ్జి చెల్లి బుజ్జి బుజ్జిగా ఉంది కాబట్టి 6 రంగు పతంగులు 4 రింగు పిరంగులు. స్టార్ట్. అయిపోయి 6 రంగు పతంగులు 4 రింగు పిరంగులు. ఆ మల్లెపూలే అది కూడా కావాలి. మల్లెపూలు వేసుకున్నా, కరెక్ట్ వేసుకున్నా. 6 రంగు పతంగులు 6 4 6 4. 6 రంగు పతంగులు 4 రంగు పిరంగులు. ఆ మల్లెపూలు రెడీ. 6 రంగు పతంగులు 4 రింగు ఫిరంగులు. మల్లెపూలే 6 రంగు ఫిరంగు. అయిపోయి 6 రంగు పతంగులు 4 రింగు ఫింగర్లు. ఈ ఫింగర్లు అయిపోయింది. అయ్యా ఎలాగో మల్లెపూలు స్టార్ట్ చేసాం కదా, మల్లెపూలు, గులాబీ పూలు, మందార పూలు, బంతి పూలు అమ్మేద్దాం. అంటే నాకు ఆ ఫీల్డ్ లో అంత ఎక్స్పీరియన్స్ లేదు. మరి మాకుంది, రోజు పూలు అమ్ముతున్నాం. మరి మల్లెపూలు, గులాబీలు, మందారాలు, బంతి పూలే. సూపర్. పనిష్మెంట్ దాకా వచ్చావు కాబట్టి నువ్వు కళ్ళు మూసుకో. అలేకియా ఏం చదువుకున్నా? పెళ్ళై 9 ఏళ్ళు అయింది. ఏంటి పెళ్ళై 9 సంవత్సరాలా? బావ ఎక్కడ ఉన్నారా? బావగారు ఇంట్లో కొట్టుకుంటున్నారు ల్యాప్టాప్ మీద. రుబ్బు రోడ్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. మా ఊర్లో బొబ్బట్లు అంటామండి. నేను బొబ్బట్లు అంటా. బొబ్బర్లు వేరు, బొబ్బర్లు వేస్తారా? మా ఊర్లో వేస్తారు. రుబ్బు రోడ్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బట్లు కాదు బొబ్బర్లు. ఈ చెల్లి ఏం చేస్తుంది తెలుసా? నాకు మల్లెపూలు అన్నావు, అక్కడ ఏమన్నావా అంటుంది. అయితే నువ్వేమంటావంటే కొరికెత్తా నిన్ను అంట. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బరు బౌలులో బొబ్బర్లు. కొరికెత్తా నిన్ను. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బరు బౌల్లో బొబ్బర్లు. మళ్ళీ కొరికెత్తా నిన్ను. మళ్ళీ అమ్మయ్య సూపర్, గట్టిగా చప్పట్లు బాబోయ్. ఏం పేరు? కావ్య. రాసావా ఏమన్నా కావ్యం? ఏం రాయలేదు. ఆయన రాసారా? రాయలేదు. చూడగానే పడిపోయా. లవ్వే? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ చూడగానే అంటే పెళ్లి చూపులు రాగానే ఆయన చూడగానే అలా పడిపోలేదు. మళ్ళీ ఆయనే కావాలి నాకు. వాడేనా మగుడు? వాడేనా? ఏం పేరు? అఖిలేష్. సూపర్. అఖిలేష్ గారిని తలుచుకొని 6 రంగు పతంగులు 4 రింగు ఫిరంగులు. తర్వాత ఏదో ఇవ్వాలి కదా మరి. మా వారిని తలుచుకుంటా చాలు. అక్కి 6 రంగు పతంగులు 4 రింగు ఫిరంగులు. 6 రంగు పతంగులు 4 రింగు ఫింగర్లు. 6 రంగు పతంగులు 4 రింగు ఫిరంగులు. 6 రంగు పతంగులు చెప్తే రావట్లేదు మరి. పనిష్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఎలాగో ఫ్యూచర్ లో వస్తారు కదా బాబు పాపో. సో ఒక డైపర్ ఉంది, ఆ డైపర్ అమ్మాలి. అందరూ ఇంప్రెస్ అయిపోయి కొనుక్కోవాలి. మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. డైపర్స్ ఒక్కసారి వాడితే వారం రోజులు యూజ్ చేయాల్సిందే. సూపర్ గట్టిగా. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రబ్బర్లు కాదు, రబ్బరు. రాని అన్నాను సార్. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. లాస్ట్ లో వద్దు సార్, అదే నువ్వే అన్నావు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. సూపర్.
6 రంగుల పతంగులు 4 రింగులు ఫిరంగులు దెబ్బలు పడతాయి రాజా. అమ్మో అంతనా? 6 రంగు పతంగులు 4 రింగు ఫిరంగులు దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రాజా. 6 రంగు పతంగులు 4 రింగు ఫిరంగులు దెబ్బలు పడతాయి రాజా. 6 రంగు పతంగులు 4 రింగు ఫిరంగులు దెబ్బలు పడతాయి రాజా. 6 రంగు పతంగులు 4 రింగు ఫిరంగులు దెబ్బలు పడతాయి రాజా. రాజా గారు ఇన్ని దెబ్బలు పడ్డాయంటే ఆయన కోలుకోలేడం. రుబ్బరులు రబ్బర్లు రబ్బర్ బౌల్ బొబ్బర్లు అలా చెప్పేస్తే కాదు, నారాయణ ఎవరు మొగుడు తాల్పి. రుబ్బు రోల్లో రబ్బర్లు రబ్బర్ బౌల్లో బొబ్బర్లు అజ్జింగు చిక్క. రుబ్బు రోల్లో రబ్బర్లు రబ్బర్ బౌల్లో బొబ్బర్లు జింగ చక్క. రుబ్బు రోల్లో రబ్బర్లు రబ్బర్ బౌల్లో బొబ్బర్లు జింగ చక్క. రుబ్బురోల్లో రబ్బర్లు రబ్బర్ బౌల్లో బొబ్బర్లు జింగ చక్క. రుబ్బురోల్లో రబ్బర్లు రబ్బర్ బౌల్లో బొబ్బర్లు జింగ చక్క. రుబ్బురోల్లో రబ్బర్లు రబ్బర్ బౌల్లో బొబ్బర్లు జింగ చక్క. ఈడ సామాన్యమైన మహిళలు కాదు బాబు, గట్టిగా చెప్పట్లో. అందరూ అద్భుతంగా చెప్పి గిఫ్ట్ గెలుచుకున్న ఆ 2 మహిళా మణులు ఎవరు అంటే, శాంతక్క జడ్జి. శాంతకు చెప్పిన మాట నేను చెప్తున్నా, మళ్ళీ ఎవ్వరు నన్ను ఏమనొద్దు. లేదు, ముగ్గురికి ఇచ్చేద్దాము. 1 2 3 ఆల్రెడీ వచ్చినాయి కదా. గట్టిగా చెప్పట్లో. అలాగే అందుకుంటుంది అంబికా దర్బార్ బతి వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరూ జీవితంలో తెలుసో తెలియకో కొన్ని అనుభవాల్ని పోగు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, ఆ కథలే మనం. సో ప్రతి ఒక్క మహిళ జీవితంలో ప్రతి పేజీలో వ్యధ, కథ, బాధ అన్నీ ఉంటాయి. వాటిలో కొన్ని మనం పంచుకుందాం మన సెకండ్ రౌండ్ లో. ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలోని బాధని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు ఈశ్వరి గారు. నా పేరు ఈశ్వరి, మాది గుంటూరు పక్కన సత్తెనపల్లి. నా చిన్ననాటి స్నేహితురాలు గురించి చెప్పబోతున్నాను నేను. తను నేను ఒకటే మంచంలో పడుకొని ఒకటే కంచంలో తిన్నాము. ఇద్దరు ఒకటే స్టడీ అన్నమాట. ఉన్నట్టుండి ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చి, మా అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలి, నీకు కంపల్సరీగా చెప్పమన్నది మా అమ్మాయి అని చెప్పారు. కంపల్సరీగా వస్తాను అని చెప్పాను. కానీ తన పెళ్లికి వెళ్ళడం నాకు కుదరలేదు. తన నోములకి వెళ్ళాను అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. వాళ్ళ హస్బెండ్ని చూపించి, ఈ అమ్మాయి నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితురాలు, నా ఫ్రెండ్ అని చెప్పి తన హస్బెండ్ని పరిచయం చేసింది. అప్పుడు వాళ్ళ ఆయన నేను చూడంగానే, ఎందుకు ఇలాంటి ఆయన చేసుకుంటున్నావు, తనకి జుట్టు లేదు, ముసలాయన లాగా ఉన్నాడు, ఎందుకే నువ్వు చేసుకుంటున్నావు అని అడిగితే తను చెప్పిన సమాధానం ఏంటంటే, తలరాత బాగుండాలి కానీ ఎవరైతే ఏంటి, తను నన్ను మంచిగా చూసుకుంటాడు అని చెప్పింది. 2 years తర్వాత తను నాకు కాల్ చేసింది. మా అమ్మగారి దగ్గర నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసింది. ఈశ్వరి ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగున్నాను, అసలు ఇన్ని రోజులు గుర్తొచ్చానా నేను అని అడిగితే, అవును ఒకసారి నేను మీ ఇంటికి వస్తాను అంది. తప్పకుండా రా, మా ఇంటికి రా అని చెప్పాను. తను వచ్చింది. వచ్చిన తర్వాత తను నాకు చెప్పింది, రేపు మా చిన్న బాబుది బర్త్డే, కేక్ తీసుకెళ్ళాలి, నా దగ్గర కొంచెం అమౌంట్ లేదు, ఏమన్నా హెల్ప్ చేస్తావా అని అడిగింది. అసలు నాకేమీ అర్థం కాలే. సరే నువ్వేం ఫికర్ చేయకు, నేను ఉన్నాను నీకు అని చెప్పి షాప్కి తీసుకెళ్ళి బట్టలు కొని ఇచ్చి, తనకి వెళ్ళేటప్పుడు కేక్ అవన్నీ ఇచ్చి పంపించాను. వెళ్ళిన తర్వాత బర్త్డే జరిగింది, అంతా బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మని అడిగా, అమ్మా నాగలక్ష్మి వస్తుందా, ఒకసారి మా ఇంటికి వచ్చిందమ్మా, ఇట్లా జరిగింది అని అడిగితే మా అమ్మని చెప్పలే. తర్వాత వాళ్ళ చెల్లి ఒక అమ్మాయి ఉంది, ఆమెను అడిగా, నాగలక్ష్మి నెంబర్ ఇవ్వని అడిగితే, తను ఎక్కడుంది, చనిపోయింది కదా అంది. ఎలా చనిపోయింది అని అడిగితే, వాళ్ళ హస్బెండ్ ఒక అనుమానం అనేది దాంతో తనని ఇబ్బంది పెట్టేవాడని తెలిసింది. మరి వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అడిగాను. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా తనని దగ్గరికి రానివ్వలేదు. 2 పిల్లలు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి నాకు పుట్టాడు, చిన్న అబ్బాయి నాకు పుట్టలేదు. పెద్ద బాబుని తీసుకొని గుళ్ళో 3 రోజులు పడుకుంది. 3 రోజులు పడుకున్న తర్వాత గుళికలు మందు ఉంటుంది కదా,
అది ఆ బాబుకి తను ఇద్దరు తీసుకొని గుళ్ళోనే చనిపోయారు. అసలు 3 days తను గుడిలో ఉందని తెలిసి నాకెందుకు ఫోన్ చేయలేదు? ఇప్పుడు బాబు బర్త్డే అంటే కేక్ కట్ చేయడానికి మనీ కావాలని అడిగింది. తను గుళ్ళో ఉన్నప్పుడు నేను ఎందుకు గుర్తు రాలే? ఒకవేళ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంది, మీ కళ్ళ ముందే ఉంది, సో వచ్చి అలా నిలబడింది అంటే తను ఏం అడుగుతారు? ఎందుకు అలా చేసావు? ఆ రోజు వచ్చావు కదా నా ఇంటికి, ఈ రోజు నేను నీకు గుర్తు రాలేదా? ఎక్కడో చోట బోల్డ్ అని జాబ్స్ ఉన్నాయి, బోల్డ్ అని పనులు ఉన్నాయి, ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లల్ని బతికించుకోవచ్చు. అలాంటిది ఇంత పిరికితనంతో నువ్వు ఎందుకు చేసావు? ఒక్క ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే నేనే వస్తాను కదా, నువ్వెందుకు అలా చేసావు చెప్పు అని అడుగుతాను. నాగలక్ష్మి గారు ధైర్యంగా సింగిల్ మదర్గా అయినా తన కొడుకుతో బతికుంటుంటే బాగుండేది. ఇక్కడైతే నా ఫ్రెండ్ మంగ, నా ఫ్రెండ్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరం కలిసి వెళ్తాం, ఇద్దరం కలిసే వస్తాం. ఈశ్వరి గారు, మీరు మా షోకి వచ్చి మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడమే కాదు అండ్ మీ ఫ్రెండ్ గురించి, ఆమె జీవితం గురించి చెప్పారు. మేమందరం నిజంగా ఎమోషన్ అయ్యాం. సో అంబికా దర్బార్ బతి నుంచి మీకు ఒక చిన్న కానుక. సో జెమినీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మా ఇంటి దేవత సీరియల్లో అలేఖ్య తన తల్లి పగ తీర్చుకోవడం కోసం పెళ్లి చేసుకుంది. సో ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 మా ఇంటి దేవత సీరియల్ మన జెమినీ టీవీలో వస్తుంది. సో మీరు అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి మన అలేఖ్యని గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. అందరూ విజయ అని పిలుస్తున్నారా, అలేఖ్య అని పిలుస్తున్నారా? ఆబ్వియస్లీ అలేఖ్య అని. సో వీళ్ళందరూ నీ సీరియల్ చూస్తున్నారని అర్థమైపోయింది నాకు. సో అయితే ఒక పని చేద్దాం, మీ సీరియల్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతా వీళ్ళని. ఓకే, నువ్వే జడ్జ్ ఇప్పుడు. ఓకే. మా ఇంటి దేవత సీరియల్లో అలేఖ్య హస్బెండ్ పేరు ఏంటి? రఘు అండి. ఇంకొక అక్షరం ఉంది అంతే. రాఘవ. ఎస్, కరెక్ట్. రండి రండి రండి. కరెక్ట్ గా ఆన్సర్ చేసినందుకు అలేఖ్య చేతుల మీదుగా మీకు ఈ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. మా ఇంటి దేవత సీరియల్లో విజయ అంటే మన అలేఖ్య చేస్తుంది కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్. తన మెయిన్ టార్గెట్ ఎవరు? ఏ పర్సన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది? ఆ పర్సన్ పేరు? భూమి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో నాకు అర్థమైంది అందరూ మా ఇంటి దేవత సీరియల్ చూస్తున్నారు, ఆ క్యారెక్టర్ని చాలా లవ్ చేస్తున్నారు అని. చలో మరి సీరియల్లో కొంచెం సీరియస్, బట్ నువ్వు మా షోకి వచ్చావు కాబట్టి మాకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంటే కావాలి. సో మా థర్డ్ రౌండ్ ఓ శివంగి. సో దీంట్లో 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో మీ కళ్ళ గంతలు కట్టి నేను ఒకటి అడుగుతా, ప్రెగ్నెన్సీ ఏంటో చెప్పాలి. సో కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి మా అలేఖ్య చేతుల మీదుగా గిఫ్ట్. మీ పేరు? శాంతి. రెడీ? రెడీ. స్మెల్ పీల్చండి బాగా గట్టిగా, ఊపిరి బిగబట్టి ముక్కులో పెట్టేసుకుంటూ పెట్టుకోండి. అదేం ఫ్లేవర్ కరెక్ట్ గా చెప్పాలి. వచ్చేస్తుంది. ఫ్రూట్ అరోమా. ముట్టించి పెడతారండి ఎక్కడ. నేను అది అనుకుని ముక్కులో పెట్టుకుంటున్నారా? రైట్ ఆన్సర్. ఏం పేరు చెల్లె? సౌందర్య. పేర్లందరివి చాలా బాగున్నాయి. సంధ్య, సౌందర్య, అలేఖ్య. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పీల్చి బాగా ఏదో ఒకటి చెప్పి. బావగారు స్వీట్లు ఇష్టమా? మరి ఎందుకు చెప్పలేదు స్వీటీ? ఆలోచించింది ఏం చెప్పాలి బాబు, 3 పేర్లు చెప్పేది గొడవ వదిలిపోద్ది, ఎందుకు వచ్చింది? మీకోసమేనండి, మీరు గెలవాలని. హెడ్ అండ్ టైల్ వేసి 2 అయితే చెప్పచ్చు, 3 ఉన్నాయి. ఇప్పుడు ఏమి అయ్యాలో తెలియట్లా. ఫైనల్ కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. అంబికా దర్బార్ బతి వారి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారు. ఇప్పుడు దాకా అందరికీ టెస్టులు పెట్టింది, ఇప్పుడు నేను టెస్ట్ పెడతా.
ఫ్లేవర్ అయింది చెప్పాలి నువ్వు. ఓకే. హారతిగై కొనుమా. ఫ్రూటీ అరోమా కన్ఫర్మ్ గా రైట్ ఆన్సర్. అలేఖ్యా కంటెస్టెంట్ గానే అడిగా నేను, అందరిని అడిగినట్టే. ఎలా చెప్పగలిగాం? ఎందుకంటే రెగ్యులర్ గా మా ఇంట్లో కూడా వాడేది అంబికానే. సో ఇందులో మనకు తెలిసినట్టుగానే తులసి, గులాబీ, లవంగం ఉన్నాయి. గులాబీ లవంగంతో పాటు వీటిలో లవణం, బొగాడ, జవాదు, ఒట్టివేర్లు, అలాగే అగరుచెక్క, వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము. చూస్తున్నారు కదా మా ఇంటి దేవత ప్రతిరోజు మధ్యాహ్నం 1:30కి. సో జెమిని టీవీ ముందు కూర్చోవాలి, మా ఇంటి దేవత చూడాలి, మా అలేఖ్య చేసే పన్నాగాలు ఆ పకడ్బందీల్ని బాగా తిట్టుకోవాలి. థ్యాంక్ యూ అలేఖ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంత హుషారుగా ఉన్నా, జీవితం ఎంత హ్యాపీగా ఉన్నా, ఆ ఒక్కరోజు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, మన ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా ఉండేది అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వస్తుంది. సో అలా మీ మనసులో మాటను షేర్ చేసుకోవడానికే మన ఈ 4th రౌండ్ మనసులో మాట. సో ఇప్పుడు తన కథని మనతో చెప్పడం కోసం మన ముందుకు వస్తున్నారు రాణి గారు. నా పేరు రాణి, నేను ఉప్పల్ నుండి వచ్చాను. సో లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, తెలియని వయసులో చేసుకున్నా. పేరెంట్స్ దూరం అయ్యారు. అంటే మీ సెలక్షన్ రాంగ్ అని? నాకు అప్పటికే 2 పిల్లలు పుట్టారు. తన బిహేవియర్ నచ్చాక పక్క వాళ్ళు మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లిపోయారు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. అంతకు ముందుకే ఇంట్లో చిన్న గొడవలు అవుతున్నాయని చెప్పి నాకు సపరేట్ పెట్టారు. డైలీ జాబ్కి వెళ్తుండే. సడన్ గా దగ్గు రావడంతో తీసుకెళ్లడంతో లివర్ ఇన్ఫెక్షన్స్, ఇంకా బతకడు, ఇంకా ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఈఎస్లో అడ్మిట్ చేసాం ఐసీలో. మా నాన్న ఇడ్లీ తిన్నాడు, బాగున్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఇంకా పడుకున్నాము. 12 o'clock తమ్ముడు కాల్ చేసి తొందర రండి ఇంకా అనేసి. అసలు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు, బాడీ ప్యాక్ చేసి పెట్టేశారు. ఇంకా నాకు లేడు డాడీ, పిల్లలకు లేడు డాడీ. ఇంకా సింగిల్ గా ఇప్పటి వరకు నేను పిల్లలు చదివిస్తూనే ఉన్నా. వాళ్ళకి పిల్లలకు డాడీ అని పిలిచే స్టార్టింగ్ నుండి లేదు ఇప్పటి వరకు. ప్రజెంట్ డాడీ అనే వాడు కూడా తెలియదు వాళ్ళకి. ఫ్యామిలీ ప్రతి ఒక్క పండగ అందరు వెళ్తారు, కానీ నేను సింగిల్ గా ఇంట్లోనే ఉంటా ఇప్పటి వరకు కూడా. చాలా మిస్ అవుతున్నానండి పేరెంట్స్ ని, ఫ్యామిలీని మొత్తం. మొన్న లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మమ్మీ నాకు గిల్టీగా ఉంది మమ్మీ, ఎవ్వరు లేకుండా సింగిల్ గా ఎక్కడికి వెళ్ళకుండా ఫ్రెండ్స్ అందరు నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అని చెప్తుంటారు. నేనేం చెప్పాలి మమ్మీ అంటుంది. నాకు ఏం చెప్పాలని అర్థం కాదు. నా వల్ల నా పిల్లలు ఆ బాధపడడం అవసరమా? అమ్మ కూడా రావట్లేదా? లేదండి, ఎవ్వరు లేరు ఇప్పుడు ప్రజెంట్. నేను చనిపోయానని క్రియేట్ చేస్తుంటాను. ఓకే పర్లే, చేయని, దేవుడున్నంత వరకు నేను చేస్తూనే ఉంటా. చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, సో ముందుకు వెళ్తున్నావు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే మనం బతికుండగానే మనం లేము అని మన ఇంట్లో వాళ్ళంటే, సో అంతకంటే ఏముండదు. పెన్షన్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా, పెళ్లి చేసుకున్న హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా స్ట్రాంగ్ గా ఉన్నావు. సో నేను అక్క అని పిలుస్తున్నాను. సో మా అక్కని మామూలుగా పంపించకూడదు కాబట్టి చీర సారీ పంపిస్తున్నాను.